Hello everyone, welcome back to Adda 24/7 Telugu official YouTube channel. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇంకా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లీజ్ డౌన్లోడ్ ద అడ్డా అప్లికేషన్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఓకే. అండ్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం కదా. యాక్చువల్లీ ఏపీఎస్సి గ్రూప్ 2ని టార్గెట్ చేసి అండ్ ఆల్సో ఏపీఎస్సి గ్రూప్ 1ని టార్గెట్ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2లో మనకి ఏంటి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మోర్ వెయిటేజ్ ఉంది. కాకపోతే గ్రూప్ 2లో మీకు ప్రిలిమ్స్ పార్ట్లో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు. ఓన్లీ మెయిన్స్‌లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అండ్ అలాగే గ్రూప్ 1లో అయితే ప్రిలిమ్స్‌లో కూడా 30 మార్క్స్‌కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఒక విషయం ఏంటి అనంటే మీకు గ్రూప్ 1లో అవ్వచ్చు, గ్రూప్ 2లో అవ్వచ్చు. ఎక్కువ క్వెషన్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ గురించి టార్గెట్ చేస్తారండి. ఎందుకంటే ఎందుకు నేను స్పేస్ గురించే చెప్తున్నాను అంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్‌గా మనకు 2 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే రీసెంట్ లాంచెస్ అనేవి చాలా జరిగాయి. చాలా కొత్త ప్రాజెక్ట్స్‌ని మనం స్పేస్‌లోకి లాంచ్ చేసాం. చంద్రయాన్ 3 కావచ్చు, లేకపోతే సోలార్ మిషన్ కావచ్చు, అదే ఆదిత్య L1 కావచ్చు. తర్వాత 2024లో జనవరి 1న కూడా రీసెంట్‌గా మనకు ఒక మిషన్‌ని మనం లాంచ్ చేసాం. అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉంటాయి కాబట్టి సో, వన్ బై వన్ ఫస్ట్ స్పేస్ అంతా అయిపోయిన తర్వాత నేను మిగతా కాన్సెప్ట్స్ గురించి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి కొంచెం ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అండ్ ఎగ్జామ్ అనేది తొందరలో ఉంటుంది. అండ్ నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? ఓకేనండి. అండ్ ఈ సెషన్‌లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మనము డిస్కస్ చేద్దాము. ద ఫస్ట్ క్వెషన్ ఏంటంటే హౌ మచ్ వెయిట్ శాటిలైట్ కెన్ ఎస్ఎస్ఎల్‌వి రాకెట్ క్యారీ? ఎస్ఎస్ఎల్‌వి రాకెట్ ఎంత బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్ళగలదు? అనేది మనకిక్కడ క్వెషన్ అన్నమాట. బేసిక్‌గా ఎస్ఎస్ఎల్‌వి రాకెట్ అనేది ఇదొక 5థ్ జనరేషన్ రాకెట్ అని చెప్పుకున్నాం కదా మనము. మనకు ఓవరాల్‌గా 5 జనరేషన్స్ ఆఫ్ రాకెట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఎస్ఎల్‌వి-3 అనే రాకెట్, తర్వాత ఏఎస్ఎల్‌వి అనే రాకెట్, పిఎస్ఎల్‌వి అనే రాకెట్ అండ్ జిఎస్ఎల్‌వి అనే రాకెట్, ఎస్ఎస్ఎల్‌వి అనే రాకెట్. యాక్చువల్లీ ఎస్ఎల్‌వి-3 అనేది ఫస్ట్ జనరేషన్ రాకెట్, ఏఎస్ఎల్‌వి అనేది సెకండ్ జనరేషన్, పిఎస్ఎల్‌వి వచ్చేసి థర్డ్ జనరేషన్, జిఎస్ఎల్‌వి ఫోర్త్ జనరేషన్, ఎస్ఎస్ఎల్‌వి ఫిఫ్త్ జనరేషన్. ఇట్లా టోటల్‌గా 5 జనరేషన్స్ ఆఫ్ రాకెట్స్ అనేవి మనకున్నాయండి. అందులో మనకిక్కడ క్వెషన్‌లో ఎస్ఎస్ఎల్‌వి గురించి అడిగారు కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ ఎస్ఎస్ఎల్‌వి గురించే మనం మాట్లాడదాం. ఎస్ఎస్ఎల్‌వి అనేది మనకి 5థ్ జనరేషన్ రాకెట్ అనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఎస్ఎస్ఎల్‌వి అనంటే అబ్రివియేషన్ ఏంటంటే స్మాల్ సైజ్ లాంచింగ్ వెహికల్ అనేసి దానర్థం. స్మాల్ సైజ్ లాంచింగ్ వెహికల్. బేసిక్‌గా స్మాల్ సైజ్ లాంచింగ్ వెహికల్ అంటే ఏంటి అనంటే మనకి పిఎస్ఎల్‌వి, జిఎస్ఎల్‌వి రాకెట్స్ అన్నీ కూడా హెవియెస్ట్ రాకెట్స్ అని పెద్ద పెద్ద రాకెట్స్. కానీ స్మాల్ సైజ్ లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఎందుకు చిన్నగా తయారు చేశారు? దీని మెయిన్ పర్పస్ ఏంటి అనంటే చిన్న చిన్న శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ఆర్యభట్టతో కంపేర్ చేస్తే రీసెంట్‌గా తయారు చేసిన శాటిలైట్స్ అన్నీ కూడా పికోసాట్స్ అని, మైక్రోసాట్స్ అని, నానోసాట్స్ అని చాలా చిన్న శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తున్నాం. అలాంటి చిన్న శాటిలైట్స్‌ని లాంచ్ చేయడానికి మనకొక చిన్న వెహికల్ ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతోటి సో, చిన్న వెహికల్‌ని తయారు చేశారు. దాన్నే ఎస్ఎస్ఎల్‌వి అని పిలుస్తారు. ఓకేనా? ఇది మోస్ట్‌లీ లోయర్ ఎర్త్ ఆర్బిటార్స్‌లోకి, మీడియం ఎర్త్ ఆర్బిటార్స్‌లోకి శాటిలైట్స్‌ని ఎక్కువగా తీసుకెళ్లగలుగుతుందనేసి మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఎస్ఎస్ఎల్‌వి స్మాల్ సైజ్ లాంచింగ్ వెహికల్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనంటే ఓవరాల్‌గా దీంట్లో 3 స్టేజెస్ వెహికల్ అండి ఇది. 3 స్టేజెస్ వెహికల్. దీంట్లో సాలిడ్ ఫ్యూయల్‌ని యూజ్ చేస్తారనమాట. సాలిడ్ ఫ్యూయల్‌ని దీంట్లో యూజ్ చేస్తారనేసి మనం చెప్పొచ్చు. ఇది ఎస్ఎస్ఎల్‌వి. పిఎస్ఎల్‌వికి, ఎస్ఎస్ఎల్‌వికి కంపారిజన్ చూడండి. పక్కనే మనకిక్కడ కంపారిజన్స్ ఉన్నాయి. పిఎస్ఎల్‌వి హైట్ అయితే 44 మీటర్స్ అయితే, ఎస్ఎస్ఎల్‌వి హైట్ ఓన్లీ 34 మీటర్సే ఉంది. ఇది 2.8 మీటర్స్ డయామీటర్ అయితే, ఇది ఓన్లీ 2 మీటరే ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ స్టేజెస్ 4 ఉంటే, ఇందులో నంబర్ ఆఫ్ స్టేజెస్ ఓన్లీ 3నే ఉన్నాయండి. అండ్ లిఫ్ట్ ఆఫ్ మాస్ వచ్చి 320 టన్స్ అయితే, లిఫ్ట్ ఆఫ్ మాస్ వచ్చి 120 టన్స్ అన్నమాట ఇది. దీని యొక్క పేలోడ్ కేపబిలిటీ వచ్చేసి 1750 కేజీస్ టు 1750 కేజీస్ అయితే, దీని యొక్క పేలోడ్ కేపబిలిటీ వచ్చేసి మనకి 500 కేజీస్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి ఎస్ఎస్ఎల్‌విస్ గురించి రీసెంట్ లాంచింగ్ వెహికల్ అది.
ఐ మీన్ రీసెంట్ డెవలప్‌మెంట్ వెహికల్ అన్నమాట. ఫిఫ్త్ జనరేషన్ వెహికల్. సో, ఎస్ఎస్ఎల్‌వి నుంచి ఇక్కడ మనకి క్వెషన్ ఏమి అడిగారంటే, ఎంత బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలదు అని అడిగారు కదా! 500 కేజీస్ బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ఇది మోసుకెళ్లగలదండి. సో, దాని లిమిట్ అప్ టు 500. సో, ఇప్పుడు మనకు పిఎస్ఎల్‌వి ఏంటి అంటే 1750 కేజీస్‌తో స్టార్ట్ చేస్తే 2500 కేజీస్ వరకు కూడా మోసుకెళ్ళాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎల్‌విలో మనకి ఐ మీన్ పిఎస్ఎల్‌విలో మనకి 5 వెర్షన్స్ ఉన్నాయి కదా! పిఎస్ఎల్‌వి జీ అని, కోర్ అలోన్ అని, ఎక్సెల్ అని, ఎక్స్ట్రా లార్జ్, క్వాడ్ డీఎల్ అని, క్యూఎల్ అని ఇట్లా టోటల్‌గా 5 సీరీస్ ఉన్నాయి. సో, కాబట్టి ఎక్సెల్ అయితే మనకు 2500 వరకు మోసుకెళ్ళగలుగుతుంది. 750 నుంచి 2500 వరకు. అదే జీఎస్ఎల్‌వి అయితే 4000 పేలోడ్ కెపాసిటీ నుంచి 5500 చేంజ్ వరకు కూడా ఇది జీఎస్ఎల్‌వి మోసుకెళ్ళగలుగుతుందన్నమాట. కానీ ఎస్ఎస్ఎల్‌వి యొక్క కెపాసిటీ జస్ట్ 500 కేజీస్ అనే మనం చెప్పొచ్చు. ఓన్లీ 500 కేజీస్ బరువున్న వాటిని తీసుకెళ్లగలుగుతుంది. యాక్చువల్లీ ఎస్ఎస్ఎల్‌వి వెహికల్ ఇప్పటి వరకు ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసింది అనంటే 2 ఎక్స్‌పెరిమెంట్స్ చేసిందండి. ఒకటొచ్చి ఎస్ఎస్ఎల్‌వి డి1 అనేసి, రెండోదొచ్చేసి ఎస్ఎస్ఎల్‌వి డి2 అనేసి. ఈ 2 ఎక్స్‌పెరిమెంట్స్‌ని ఇప్పటి వరకు చేసిందన్నమాట. ఎస్ఎస్ఎల్‌వి డి1 అంటే డెవలప్‌మెంటల్ రాకెట్. ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అనేది ఆబ్వియస్‌లీ ఫెయిల్ అయిందండి. సెకండ్ ఎక్స్‌పెరిమెంట్ అనేది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో, ఫస్ట్ ఎస్ఎస్ఎల్‌వి డి1లో ఈఓఎస్-2 అనే శాటిలైట్‌ని మనం లాంచ్ చేసాం. ఎస్ఎస్ఎల్‌వి డి2లో ఈఓఎస్-7 శాటిలైట్‌ని లాంచ్ చేసాం. బట్ ఇది సక్సెస్ అయింది. అది ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ వాటిలో ఎన్ని శాటిలైట్స్ ఏమేం పంపించాం అనేది నేను మళ్ళీ తర్వాత మీకు చెప్తా. ఇది జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అవుతుందనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? యెస్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా? భారతదేశ తొలి గ్రహాంతర కార్యక్రమం ఏది? గగన్యాన్, మంగళయాన్, చంద్రయాన్-1 అండ్ శుక్రయాన్. ఓకేనా? సో, ఆన్సర్ గెస్ చేయండి. ఒక 1 మినిట్ టైమ్ 1 సెకండ్ టైమ్ తీసుకొని ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్ ఏది? ఓకే. ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్. ఓకే. సో, ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్ ఏది అనంటే మనకి మంగళయాన్ అనేది ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్‌గా మనం కన్సిడర్ చేస్తామండి. సో, మంగళయాన్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఈ ప్లానెట్స్ గురించి, గ్రహాల గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనంటే, ఇప్పుడు ఎర్త్ అనేది ఒక ప్లానెట్ గ్రహం కదా! సో, గోయింగ్ ఫార్వర్డ్ భూమి మీద ఏదైనా సిట్యుయేషన్స్ వల్ల ఒకవేళ మనుషులు భూమి మీద గాని బ్రతకలేకపోతే, ఓకే. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అలాంటప్పుడు సో, మనము ఎక్కడ సర్వైవ్ అవ్వాలి? అంటే భూమి లాంటి గ్రహం ఇంకేదైనా ఉందా? అని రీసెర్చ్ చేయడంలో భాగంగానే ఈ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి. సో, యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ వచ్చి మంగళయాన్. మంగళయాన్ అనే ఒక మంగళయాన్ అనే ఒక శాటిలైట్‌ని సో, మార్స్ మీదకి లాంచ్ చేశారండి. మార్స్ అనేది ఒక ప్లానెట్. అంగారక గ్రహం అని పిలుస్తారు. సో, అంగారక గ్రహం మీదకి మంగళయాన్‌నొచ్చేసి లాంచ్ చేశారు. సో, బేసిక్‌గా మంగళయాన్ అనేది ఎందుకు లాంచ్ చేశారు అనంటే, మార్స్ యొక్క స్టడీ కోసం మంగళయాన్‌ని లాంచ్ చేశారండి. మంగళయాన్‌లో ఓన్లీ ఆర్బిటార్‌ని మాత్రమే పంపించారు. అండ్ ల్యాండర్‌ని, రోవర్‌ని రెండిటిని కూడా పంపలేదు. అంటే మంగళయాన్ అనేది మార్స్ మీద ఎటువంటి ల్యాండింగ్ అనేది జరగలేదు. ఎందుకంటే ల్యాండర్ లేదు కాబట్టి. ఓన్లీ ఆర్బిటార్‌నే పంపించారు. యాక్చువల్లీ ప్రపంచ దేశాలలో ఫస్ట్ ప్రయత్నంలోనే మంగళయాన్ మిషన్ మార్స్ మీదకి చేరడంలో మన ఇండియా ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. అంటే మన ఇండియా కంటే ముందు రష్యా, చైనా లేకపోతే లైక్ మిగతా దేశాలన్నీ కూడా రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా వీళ్ళందరూ కూడా మార్స్ మీదకి వెళ్లారు. కానీ ఫస్ట్ ప్రయత్నంలోనే ఎవరు వెళ్ళలేదు. సో, 1, 2 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాతనే థర్డ్ టైమ్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్లారు. బట్ మన ఇండియా మాత్రం, మన ఇస్రో మాత్రం ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా మార్స్ మీదకి వెళ్ళిపోయిందనమాట. అది మంగళయాన్ యొక్క గొప్పతనం అనేసి మనం చెప్పుకోవచ్చు. సో, ఈ మంగళయాన్‌ని మనం 2013 నవంబర్ 5న పిఎస్ఎల్‌వి సి-25 పిఎస్ఎల్‌వి సి-25 అనే రాకెట్ ద్వారా దీన్ని మనం లాంచ్ చేసాం. ఎప్పుడు 2013 నవంబర్ 5న పిఎస్ఎల్‌వి సి-25 అనే రాకెట్ ద్వారా ఈ మంగళయాన్ మిషన్‌ని మనం లాంచ్ చేసామండి. బట్ ఇది 2014 సెప్టెంబర్ 24న సక్సెస్‌ఫుల్‌గా మార్స్ మీదకి చేరిందనమాట. సక్సెస్‌ఫుల్‌గా మార్స్ మీదకి చేరింది. సో, మార్స్ మీదకి చేరింది. దాని యొక్క సర్వీసెస్‌ని మనం అందుకుంటూ ఉన్నాము. సో, ఫైనల్‌గా ఇదేంటంటే 2022 అక్టోబర్‌లో
అక్టోబర్‌లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్రోతో కట్ అయిపోయింది. ఓవరాల్‌గా 8 ½ ఇయర్స్ ఇది వర్క్ చేసి సర్వీసెస్‌ని మన ఇస్రోకి అందించిందనమాట. ఓకేనా? మార్స్ అనే మిషన్ రెడ్ కలర్‌లో ఉంటుంది అనేసి ఇది కొన్ని ఇమేజెస్‌ని కూడా తీసి పంపించిందండి. మార్స్ అనేది రెడ్ కలర్‌లో ఉండడానికి కారణం ఏంటి అనంటే, మార్స్ మీద కాపర్ మినరల్స్, కాపర్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయంట. అందుకే మార్స్ ప్లానెట్ అనేది రెడ్ కలర్‌లో కనపడుతుంది అనేసి మనకిది చెప్పింది. యాక్చువల్లీ మనకు మూన్ మిషన్స్‌ని గూడా మనం పంపించాం. చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఇలా మూన్ మిషన్స్ కూడా పంపించాం కదా! సో, మూన్‌తో కంపేర్ చేస్తే మనిషి బ్రతకడానికి అనుకూలమైన పరిస్థితులు మార్స్ మీదనే ఉన్నాయంట. అంటే భూమిలాగా కొంచెం రిలేటివ్ ప్లానెట్ ఏది అనంటే మార్స్ అనేసి చెప్పారు. సో, మార్స్ మీద మీథేన్ గ్యాస్ గురించి ఐడెంటిఫై చేశారండి. జంతువులేమన్నా బ్రతకడానికి అవకాశం ఉందా అన్నట్టు మీథేన్ గ్యాస్‌ని కనుక్కోవడానికి గూడా ట్రై చేశారు. అండ్ మార్స్ మీద ఏమేమి రకాలైన మినరల్స్, ఖనిజాలున్నాయి, జీవుల నిర్మాణానికి ఇక్కడున్న వాతావరణం ఎలా సహకరిస్తుంది, అలాంటి వాటన్నిటి గురించి గూడా రీసెర్చ్ చేశారనేసి మనం చెప్పొచ్చు. సో, 2013 నవంబర్ 5 పిఎస్ఎల్‌వి సి-25 అనే రాకెట్ ద్వారా లాంచ్ చేస్తే, సో, 2014 సెప్టెంబర్ 24న అక్కడ ల్యాండ్ అయింది. ఐ మీన్ మార్స్ మీదకి వెళ్ళింది. ఆర్బిటార్ అంటే మార్స్ చుట్టూ తిరుగుతూ ఉంది. దాన్నే మార్స్ ఆర్బిటార్ అని పిలుస్తాం. సో, 2022 అక్టోబర్ వరకు ఇది పనిచేసింది. తర్వాత ఇస్రోతో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఓవరాల్‌గా 8 ½ ఇయర్స్ దీని సర్వీసెస్ ఇచ్చింది మంగళయాన్ అనేసి మనం చెప్పొచ్చు. ఇది ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్. యాక్చువల్లీ మన ఇండియా సెకండ్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్‌ని గూడా ప్లాన్ చేస్తుందండి. సెకండ్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్ ఏది అనంటే శుక్రయాన్. సో, శుక్రయాన్‌ని మనం సెకండ్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్ అని పిలుస్తామనమాట. శుక్రయాన్‌ని. ఓకేనా? 2025లో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. 25-30లో ప్లాన్ చేస్తున్నారు. ఇంకా యాక్యురేట్‌గా మనకు ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పలేదు. బట్ చూద్దాం. ఫ్యూచర్‌లో పోతుంది శుక్రయాన్ అనేది. అది సెకండ్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ అనమాట. ఓకేనా? ఇంకా గగన్‌యాన్ అంటే తెలుసు కదా! ఫస్ట్ మ్యాన్డ్ మిషన్‌ని మనం గగన్‌యాన్ అని పిలుస్తాము. అంటే అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించడానికి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ గగన్‌యాన్ అండి. ఆల్రెడీ క్రూజ్ మాడ్యూల్ గగన్‌యాన్ 1లో ప్రాజెక్ట్ భాగంగా క్రూజ్ 1 మాడ్యూల్‌ని మనము 400 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న లోయర్ ఎర్త్ ఆర్బిటార్‌లోకి పంపించాం. అది సక్సెస్‌ఫుల్‌గా వెళ్లి వచ్చి బే ఆఫ్ బెంగాల్‌లో పడిపోయింది. అండ్ సెకండ్ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా గగన్‌యాన్‌లో మనం వ్యోమమిత్ర అనే ఒక ఫీమేల్ రోబోటిక్‌ని పంపించబోతున్నామండి. అండ్ థర్డ్ ఎక్స్‌పెరిమెంట్‌లోనే మనుషుల్ని పంపించబోతున్నారు. ముగ్గురిని పంపించబోతున్నారు. ఇద్దరు మేల్స్, 1 ఫీమేల్‌ని పంపించబోతున్నారు. అది గగన్‌యాన్. ఇంకా పోతే చంద్రయాన్. సో, చంద్రుడి మీదకి పంపించిన ఫస్ట్ మిషన్ ఏది అనంటే చంద్రయాన్-1 అని చెప్పొచ్చు. 1380 కేజీస్ బరువున్న శాటిలైట్‌ని చంద్రుడి మీదకి పంపించారు. యాక్చువల్లీ చంద్రయాన్-1లో కూడా ల్యాండర్, రోవరు 2 లేదండి. ఓన్లీ ఆర్బిటార్‌ని చంద్రయాన్-1లో గూడా పంపించారు. యాక్చువల్లీ చంద్రయాన్-1లో ఓవరాల్‌గా 11 పరికరాలు, 11 పెలోడ్స్‌ని పంపించారనమాట. ఓకేనా? 11 పెలోడ్స్. ఆ 11 పెలోడ్స్‌లో భారత్‌వి 5 ఉన్నాయి. అమెరికావి 2 ఉన్నాయి. సో, యూఎస్ఏవి 3 ఉన్నాయి. తర్వాత బెల్జేరియావి 1 ఉన్నాయి. బెల్జేరియా 1. అంటే ఓవరాల్‌గా 11 డివైజర్స్‌ని పంపించడం జరిగిందనమాట. చంద్రయాన్-1లో భాగంగా. ఓకేనా? యాక్చువల్లీ చంద్రయాన్-1 జీవితకాలం ఎంత అనుకున్నారు అనంటే దాని లైఫ్ స్పాన్ వచ్చేసి 2 ఇయర్స్ అనుకున్నారండి. 2 ఇయర్స్ అనుకున్నారు. కానీ అందులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది 1 ఇయర్ పనిచేసి ఆగిపోయిందనమాట. అందుకే చంద్రయాన్-1ని పార్షియల్లీ ఫెయిల్యూర్ మిషన్ అనేసి పిలుస్తారు. సో, అంటే పార్షియల్ సక్సెస్ అనేసి మనం దాన్ని చెప్పుకోవచ్చు. చంద్రయాన్-1ని ఎప్పుడు లాంచ్ చేశారో తెలుసు కదా! 2008 అక్టోబర్ 22న లాంచ్ చేశారు. బట్ 2008 నవంబర్ 28న చంద్రుడి మీదకి రీచ్ అయిందది. అండ్ 2009 ఆగస్ట్ 29న దాని సర్వీసెస్ అనేవి ఆగిపోయాయన్నమాట. లాస్ట్ వర్కింగ్ డే. సో, 2008 అక్టోబర్ 22న మనం లాంచ్ చేసాం. బట్ 2008 నవంబర్ 28 వరకు అది వర్క్ చేసింది. 2009 ఆగస్ట్ 28న దాని లాస్ట్ వర్కింగ్ డే ఆగిపోయిందన్నమాట. అండ్ చంద్రయాన్-1 రిజల్ట్ ఏముంది? ఏం చెప్పింది చంద్రయాన్-1 అనంటే, సో, ఇంతకుముందు చంద్రుడు లిక్విడ్ స్టేట్‌లో ఉండేవాడంట. ఇప్పుడు సాలిడ్ స్టేట్‌కి కన్వర్ట్ అయ్యాడని చెప్పింది. తర్వాత చంద్రుడి మీద కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటి మినరల్స్ ఉన్నాయని కూడా ఐడెంటిఫై చేసింది. చంద్రుడి మీద వాటర్ రిసోర్సెస్ ఉన్నాయని కూడా ఇది చెప్పింది. అంటే ఉపరితల చిత్రాలను తీసి ఇస్రోకి పంపించిందనమాట. ఓకేనా? అది. అండ్ 2019లో సో, ఈ చంద్రయాన్-1కి ఏంటంటే అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ నుంచి దీనికొక అవార్డ్ గూడా వచ్చిందండి.
ఓకే. అది చంద్రయాన్-1. ఇంకా చంద్రయాన్-2 వెళ్ళింది దీని సీక్వెన్స్‌లో. చంద్రయాన్-2లో ల్యాండర్, రోవర్‌ని రెండిటిని పంపించాం. బట్ అది స్మూత్‌గా ల్యాండ్ అవ్వలేదు. సో, కాబట్టి అది కూడా పార్షియల్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. చంద్రయాన్-3 వచ్చేసి చాలా సాఫ్ట్ ల్యాండింగ్ అనేది మూన్ సౌత్ పోల్‌లో జరిగింది. ఫస్ట్ కంట్రీ మన ఇండియానే అని చెప్పొచ్చు. సౌత్ పోల్‌లో ల్యాండ్ అయ్యింది. అండ్ శుక్రయాన్ వచ్చేసి సెకండ్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్ అనేసి చెప్పొచ్చు. ఓకే. శుక్రుడి మీదకి అంటే వీనస్ స్టడీ కోసం మనము శుక్రయాన్‌ని పంపించబోతున్నాం. సో, కాబట్టి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ 2. సో, ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ ప్రోగ్రామ్ ఏది అనంటే 2. నెక్స్ట్ సార్ మీన్స్. సో, సార్ అంటే ఏంటి? ఓకేనా? సో, గెస్ చేయండి. అదొక శాటిలైటా? లేకపోతే టెక్నాలజీ యూజ్డ్ ఇన్ శాటిలైటా? రాకెట్టా? ఆర్బిటారా? సార్ అనేది ఏంటిది? వాట్ ఈస్ మీన్ బై సార్? ఓకే. సో, సార్ అనేది ఏంటిది అనంటే, ఇదొక టెక్నాలజీ అండి. టెక్నాలజీ యూజ్డ్ ఇన్ శాటిలైట్ అనేది మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో, టెక్నాలజీ యూజ్డ్ ఇన్ శాటిలైట్ అనేది మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, సార్ అంటే ఏందంటే, సింథటిక్ అపర్చర్ రాడార్. దాన్నే మనం సార్ అని పిలుస్తాం. ఏమంటాం? సింథటిక్ అపర్చర్. సింథటిక్ అపర్చర్ రాడార్. సింథటిక్ అపర్చర్ రాడార్. దాన్నే మనం సార్ అని పిలుస్తారండి. సింథటిక్ అపర్చర్ రాడార్. సో, ఈ సార్ అనే టెక్నాలజీ సింథటిక్ అపర్చర్ రాడార్ అనే టెక్నాలజీని వేటిలో యూజ్ చేస్తారు అంటే మోస్ట్‌లీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్‌లో అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌లో యూజ్ చేస్తారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లేదా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుంటే ఈ పైన మనము జియో సింక్రోనస్ కానీ, స్టేషనరీ కానీ, పోలార్ ఆర్బిటార్స్‌లో కానీ శాటిలైట్స్‌ని మనం లాంచ్ చేస్తాం. ఆ శాటిలైట్స్ అన్నీ కూడా వాటిలో ఉండే సెన్సార్స్‌ని భూమి మీదకి దింపి భూమి యొక్క చిత్రపటాలను తీసి ఇస్రోకి పంపిస్తుందన్నమాట. మరి ఈ సార్ టెక్నాలజీ ఏం చేస్తుంది అనంటే, సో, ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఇందులో ఉండే కెమెరాస్ కానీ, సెన్సార్‌లు ఏం చేసేవి అనంటే, డే టైమ్ మాత్రమే అంటే సన్‌లైట్ డే టైమ్‌లోనే ఉంటుంది కదా! సో, డే టైమ్‌లోనే సన్‌లైట్ ఉంటుంది కాబట్టి, డే టైమ్‌లో మాత్రమే భూమి యొక్క చిత్రపటాలను తీసి ఇస్రోకి పంపేదండి. బట్ ఈ సార్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత, సో, డే అండ్ నైట్ ఎర్త్ గురించి ఇమేజెస్ తీసి ఇస్రోకి పంపిస్తది. యాక్చువల్లీ నైట్ లైట్ లేకపోయినా చీకట్లో కూడా 2 రెజల్యూషన్స్ తోటి ఎర్త్ యొక్క ఇమేజెస్‌ని క్యాప్చర్ చేసి, ఎర్త్ యొక్క ఇమేజెస్‌ని తీసి మన ఇస్రోకి పంపిస్తది. అలాంటి ఒక ఫెసిలిటీ ఉన్న టెక్నాలజీని మనం ఏమని పిలుస్తామంటే సార్ టెక్నాలజీ అనేసి పిలుస్తారు. సింథటిక్ అపర్చర్ రాడార్ అనేసి మనము పిలుచుకోవడం జరుగుతుంది. సో, దట్ ఈస్ టెక్నాలజీ అన్నమాట. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ సార్ టెక్నాలజీని ఎవరు యూజ్ చేశారు అనంటే, సో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ వాళ్ళు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనేది ఇదొక యూనివర్సిటీ అండి. ఇది కేరళ తిరువనంతపురంలో ఉంటుంది. ఏషియన్ కంట్రీస్‌లోనే ది నంబర్ 1 ఫస్ట్ యూనివర్సిటీ ఏది అంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనేసి మనం చెప్పుకోవచ్చు. కేరళ తిరువనంతపురంలో ఉంటుంది. ఇక్కడ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఆస్ట్రోనాట్ ఇంజినీరింగ్ కానీ, స్పేస్ ఇంజినీరింగ్ కానీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. పీహెచ్‌డీ కావచ్చు, అప్లైడ్ సైన్సెస్ కావచ్చు, సమ్ బీటెక్ కోర్సెస్ కూడా ఇందులో ఉంటాయి. సో, ఐఐటీ, జేఈఈ మెయిన్స్ రాస్తే అందులో వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని కాలేజ్ లిస్ట్‌లో ఐఐఎస్‌టీ యూనివర్సిటీ లిస్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే స్పేస్‌లోకి వెళ్ళాలి అని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు ఈ కాలేజెస్‌ని చూజ్ చేసుకొని అక్కడికెళ్ళి చదువుకొని అందులో భాగంగా ఆహ్, మనము స్పేస్ గురించి నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఐఐఎస్‌టీ స్టూడెంట్స్‌కి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా! ఆ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగానే ఈ సార్ అనే టెక్నాలజీని డెవలప్ చేశారన్నమాట వాళ్ళు. ఓకేనా? సో, కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సార్ ఈస్ ద ఒక టెక్నాలజీ. సో, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేసి చెప్పొచ్చు. సో, ఇవాళ రేపు ప్రపంచ దేశాలన్నీ కూడా సో, ఈ సార్ అనే టెక్నాలజీనే వాడుతున్నాయి. మొన్న అమెజోనియా అనే ఒక శాటిలైట్‌ని బ్రెజిల్ దేశానికి సంబంధించి అమెజోనియాని పంపించామా? అండ్ సింగపూర్ కావచ్చు, యూఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌లో ఈ టెక్నాలజీని వాడుతున్నారనమాట. ఓకేనా? అది శాటిలైట్ కాదు, రాకెట్ కాదు, ఆర్బిటర్ కాదు. దట్ ఈస్ వన్ టెక్నాలజీ అనేసి మనం చెప్పొచ్చు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆర్ ఇంక్లూడింగ్ జీపీఎస్? జీపీఎస్‌లో ఉన్న క్రింది భాగాలను గుర్తించండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గ్రౌండ్ స్టేషన్, యూజర్ పార్ట్, ఆల్ ది అబోవ్. సో, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 1 సెకండ్ టైమ్ తీసుకొని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి.
ఓకేనా? ఆ! ఏం చెప్పారు? ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో, ఆల్ ది అబోవ్ ఎలాగా? సో, మనకి జీపీఎస్‌లో టోటల్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. సో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఒకటి, గ్రౌండ్ స్టేషన్ ఒకటి, యూజర్ పార్ట్ ఒకటి. సో, మీకు దీనికి రిలేటెడ్ ఇమేజ్ ఇక్కడ ఉంది ఒకసారి చూడండి. సో, ఈ ఇమేజ్‌లో ఒక్క సెకండ్. ఓకే. సో, ఈ ఇమేజ్‌లో మనకిక్కడ చూడండి. ఈ క్వెషన్‌లో ఏంటి? డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ అన్నారు కదా! డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ అంటే నథింగ్ బట్ స్పేస్ పార్ట్ అని అర్థం. అంటే డాస్ అనేది గాదు. స్పేస్ పార్ట్ అని అర్థం. స్పేస్ పార్ట్ ఏమిటుంటుంది యాక్చువల్లీ స్పేస్‌లో ఏముంటుంది? శాటిలైట్ ఉంటది. ఆ శాటిలైట్‌ని స్పేస్ పార్ట్ అని పిలుస్తాం. రెండోదేమన్నాం? గ్రౌండ్ స్టేషన్ అండ్ యూజర్ పార్ట్. సో, దీన్ని గ్రౌండ్ స్టేషన్ అని పిలుస్తాం. అంటే ఏది? యాంటీనా. యాంటీనాని గ్రౌండ్ స్టేషన్ అని పిలుస్తాం. యూజర్ పార్ట్ ఎవరు? ఎవరైతే శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళని యూజర్ పార్ట్ అనేసి పిలుస్తాం. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇతనేంటంటే శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్‌ని మొబైల్ ఫోన్‌లో తీసుకుంటున్నాడు. అది గూగుల్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ శాటిలైట్‌ని ఉపయోగించి ఇంటర్నెట్‌ని ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే నావిక్ శాటిలైట్స్‌ని యూజ్ చేసి జీపీఎస్ మ్యాపింగ్ యూజ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఇప్పుడు ఈయన జీపీఎస్‌ని యూజ్ చేసుకుంటున్నాడు అనుకుందాం. జీపీఎస్ నావిగేషన్‌ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఈయన ఇక్కడి నుంచి ఎక్కడికో పోవాలి. బట్ ఈయనకి ఎట్లా పోవాలో తెలీదు. ఈయన డైరెక్షన్స్ రూట్ కావాలి. సో, అలాంటప్పుడు ఈయన ఏం చేస్తారంటే గూగుల్‌ని ఓపెన్ చేసి ఇంటర్నెట్ సహాయంతో గూగుల్‌ని ఓపెన్ చేసి ఇందులో డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు. పలానా ప్లేస్‌కి పోవాలి అనేసి. అప్పుడు ఆ ఏరియా ఇక్కడి నుంచి అక్కడికి ఎలా పోవాలి? ఏంటి? అవన్నీ కూడా డేటాని కలెక్ట్ చేసేది ఏది అనంటే అప్‌లింక్. సో, యాంటీనాకి, శాటిలైట్స్‌కి సిగ్నల్స్‌ని తీసుకెళ్లేదాన్నే అప్‌లింక్ మెకానిజం అని అంటాం. అప్‌లింక్ ద్వారా ఆ డేటాని శాటిలైట్‌కి పంపిస్తే, శాటిలైట్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న మాడ్యులేటర్ సహాయంతో ఆ డేటాని మాడ్యులేట్ చేసి సో, డౌన్ లింక్ సహాయంతో ఏం చేస్తదంటే ఇక్కడున్న యూజర్‌కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తది. ఈ యూజర్ ఆ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకుంటాడనమాట. సో, గ్రౌండ్ మీద ఉన్న యాంటీనాస్‌ని గ్రౌండ్ స్టేషన్ అని, స్పేస్‌లో ఉన్న శాటిలైట్స్‌ని స్పేస్ అని అండ్ యూజ్ చేసుకునే పర్సన్‌ని రిసీవర్స్ అనేసి. సో, ఇట్లా 3 కూడా మనకు జీపీఎస్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకేనా? డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ వాటిని శాటిలైట్స్ అని అంటారు. గ్రౌండ్ స్టేషన్‌ని యాంటీనా అని పిలుస్తారు. యూజర్ పార్ట్‌ని ఏమంటారు అనంటే యూజ్ చేసుకునే వాళ్ళని. అంటే మనం మొబైల్ ఫోన్స్‌లో. సో, కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. యాక్చువల్లీ జీపీఎస్‌కి సంబంధించి ఇప్పటివరకు మనం 7 శాటిలైట్స్‌ని నావిక్ పేరుతో మనం లాంచ్ చేసామన్నమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ జీపీఎస్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? జీపీఎస్ వ్యవస్థని కనిపెట్టిన దేశం ఏది? యూఎస్ఏ, చైనా, రష్యా అండ్ ఇండియా. సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నా ఫోటో ఉండడం వల్ల మీకు ఇమేజెస్ సరిగ్గా కనపడట్లేదు గదా! ఈ పక్కన పెట్టాను చూడండి. జీపీఎస్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? జీపీఎస్ వ్యవస్థని కనిపెట్టిన దేశం ఏది? ఆప్షన్స్ వచ్చి యూఎస్ఏ, చైనా, రష్యా అండ్ ఇండియా. ఇట్లా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? జీపీఎస్ అంటే ఏంటంటే ఫస్ట్ సో, జీపీఎస్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఓకే. సో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో, జీపీఎస్ అంటే ఏమని పిలుస్తారంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తారండి. దాన్నే జీపీఎస్ అని అంటాం. ఈ జీపీఎస్‌ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు అనంటే అమెరికా వాళ్ళు కనిపెట్టారు. వీళ్ళు 1972, 73 ఆ టైంలో జీపీఎస్ అనే పేరుతో ఒక శాటిలైట్‌ని స్పేస్‌లోకి లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అనంటే, అమెరికా దేశానికి సంబంధించి ఆర్మీ ఫోర్స్ కోసం, మిలిటరీ ఫోర్స్ కోసం వీళ్ళు లాంచ్ చేశారు. అంటే వాళ్ళ దేశం యొక్క బౌండరీస్‌లో బార్డర్స్‌లో జరిగే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, పక్క దేశాలేమన్నా వచ్చి యూఎస్‌కి సంబంధించి బౌండరీస్‌ని ఆక్యుపై చేస్తున్నారా? లేకపోతే వేరే కంట్రీస్ ఏమన్నా వచ్చి వాళ్ళ సోల్జర్స్ మీద అటాక్ చేస్తున్నారా? యుద్ధం చేస్తున్నారా? వార్ చేస్తున్నారా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ను తెలుసుకొని వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళేం చేశారనంటే జీపీఎస్ పేరు మీద అంటే వాళ్ళ దేశం యొక్క బౌండరీస్ మీద ఒక నిఘా ఉంచడానికి పైన శాటిలైట్‌ని లాంచ్ చేశారనమాట. సో, మెయిన్ పర్పస్ అది. గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేశారంటే వాటిని డైరెక్షన్స్‌ని అంటే గూగుల్ జీపీఎస్‌ని యూజ్ చేసుకోవడానికి దాన్ని వాడేశారనమాట. అలా వాటిని వాడేశారు. సో, ఇప్పుడు అమెరికానే కాకుండా దాని తర్వాత
చాలా దేశాలు కూడా జీపీఎస్ పేరుతో శాటిలైట్స్‌ని లాంచ్ చేసుకున్నాయండి. సో, ఇప్పుడు జీపీఎస్ దేనికోసం ఈ జీపీఎస్ శాటిలైట్స్‌ని ఎందుకోసం యూజ్ చేస్తున్నారంటే నావిగేషన్ కోసం. డైరెక్షన్స్, నావిగేషన్స్ కోసం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీటిని యూజ్ చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ! ఒక్క నిమిషం. ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి మనకొక వెహికల్ ఉంది. ఫ్లైట్ ఉంది. సముద్రంలో ఇరుక్కుపోయిన ఒక ఓడ ఉంది. వన్ సెకండ్ అండి. సారీ. పెన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్ ఉంది కదా! సో, ఈ ఇమేజ్‌లో మనకి పైన శాటిలైట్స్ కనపడుతున్నాయి. సో, ఇక్కడ ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడో ఒక వెహికల్ గూడా ఉంది. ఇక్కడ ఒక బోట్ కూడా ఉంది. చూడండి. ఇక్కడ ఇది పెన్ వర్క్ చేయట్లేదు. సో, జీపీఎస్ ఇంట్రొడ్యూస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అంటే యూఎస్ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని మనం నావిగేషన్స్ కోసం, నావీ కోసం యూజ్ చేసుకుంటున్నాము అనేసి నేను చెప్పాను కదా! సో, ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు పైన స్పేస్‌లో శాటిలైట్స్ ఉన్నాయి. స్పేస్‌లో శాటిలైట్స్ ఉన్నాయి. పైనేంటంటే ఒక ఏరోప్లేన్ అనేది ఉంది. తర్వాతొచ్చేసి ఒక కార్ ఇక్కడెక్కడో ఇరుక్కున్నది. తర్వాత సముద్రంలో ఒక ఓడ అవన్నీ ఉన్నాయి. దాని పక్కనే మీరిక్కడ చూస్తే ఒక యాంటెన్నా గూడా కనపడుతుంది మీకు. సో, సిగ్నల్స్ అన్నీ కూడా ఏంటంటే యాంటెన్నా అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో, ఇప్పుడు ఎప్పుడైతే సెర్చ్ అండ్ రెస్క్యూ అని సెర్చ్ అండ్ రిస్క్ అంటారండి. సో, వన్ ఆఫ్ ద నావిక్ అప్లికేషన్ ఏంటంటే సెర్చ్ అండ్ రిస్క్. ఏదైనా రిస్క్‌లో ఉన్నప్పుడు ఏవైనా అనుకోకుండా ఫారెస్ట్‌లో గాని, ఎక్కడన్నా ఇరుక్కుపోయినప్పుడు ఇక్కడ చూడండి ఫ్లైట్ ఉంది. ఇక్కడ ఒక కార్ ఉంది. ఇక్కడ ఒక బోటు లేదా షిప్ ఉంది. ఇక్కడ ఒక యాంటీనా ఉంది కదా! సో, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారు. సో, వీళ్ళకు ఈ ఈ ఈ ప్లేస్ నుంచి కరెక్ట్ ప్లేస్‌కి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అప్పుడేం చేస్తారంటే వీళ్ళు జీపీఎస్‌ని యూజ్ చేసుకుంటారు కదా! డైరెక్షన్స్ కోసం. అప్పుడు కూడా శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషనే వీళ్ళు యూజ్ చేస్తారు. ఈ కార్ కావచ్చు. సో, ఈ 2 పైనున్న ఏరోప్లేన్ గూడా కావచ్చు. వీటికి గగన్ పేరుతో 3 శాటిలైట్స్‌ని లాంచ్ చేసాం. మిగతా బోట్‌కి, కారుకి వీటన్నిటికి కూడా నావిక్ పేరుతో 7 శాటిలైట్స్‌ని మనము లాంచ్ చేసామన్నమాట. ఓకేనా? సో, కాబట్టి ఈ యాంటెన్నా ఏదైతే ఉందో, ఈ యాంటెన్నా ఏదైతే ఉందో, ఈ యాంటెన్నా ఇన్ఫర్మేషన్‌తోని శాటిలైట్‌కి వెళ్లి, ఆ శాటిలైట్ మాడ్యూల్ చేసి మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేస్తదనమాట. సో, ఇక్కడ కూడా 3 ఉన్నాయి చూడండి. సో, ఇదేమో స్పేస్ స్టేషన్, స్పేస్ పార్ట్ ఇది. అంటే శాటిలైట్. ఇదేమో గ్రౌండ్ స్టేషన్, ఇదేమో యూజర్ పార్ట్. ఈ 3 మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. అట్లా. సో, ఇప్పుడు జీపీఎస్‌ని యూఎస్ వాళ్ళు కనిపెట్టారు. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మిగతా దేశాలన్నీ కూడా నావిగేషన్ కోసము సెపరేట్ శాటిలైట్స్‌ని లాంచ్ చేసుకున్నాయి. ఫస్ట్ అయితే యూఎస్ చేసింది. యూఎస్ తర్వాత మిగతా దేశాలు కూడా స్టార్ట్ చేశాయన్నమాట. సో, ఇప్పుడు రష్యా ఉంది కదా! రష్యా వచ్చేసి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పేరుతో జీపీఎస్ శాటిలైట్స్‌ని లాంచ్ చేసుకున్నదండి. సో, ఏ పేరు? గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే పేరుతో రష్యా కంట్రీ వచ్చేసి జీపీఎస్ శాటిలైట్‌ని లాంచ్ చేసింది. తర్వాత యూరోపియన్ యూనియన్ వచ్చేసి గెలీలియో పేరుతో జీపీఎస్ శాటిలైట్స్‌ని లాంచ్ చేసింది. జపాన్ వాళ్ళొచ్చేసి క్వాసిజెనిత్ నావిగేషన్ శాటిలైట్. చైనా వాళ్ళొచ్చి బిడౌ నావిగేషన్ శాటిలైట్. ఇండియా వాళ్ళొచ్చేసి ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్నమాట. సో, ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే తెలుసు కదా! ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేసి పిలుస్తారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారండి. సో, ఇప్పుడు
2021 నుంచి ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్‌ని మనము నావిక్ శాటిలైట్స్ అనే పేరుతో పిలుస్తున్నామనమాట. నావిక్ పేరు మీదుగా పిలుస్తున్నాం. ఇంకా అమెరికా వాళ్ళైతే జీపీఎస్‌ని వాళ్ళే లాంచ్ చేశారు కాబట్టి, జీపీఎస్ పేరు మీదుగానే వాళ్ళ యొక్క శాటిలైట్స్ అనేవి రన్ అవుతున్నాయి, వర్క్ అవుతున్నాయి అనేసి చెప్పొచ్చు. సో, ఇట్లా ప్రపంచ దేశాలకు సంబంధించి, వాళ్ళ దేశంకి సంబంధించి వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళ నేమ్స్ వేరే పెట్టుకున్నారు గానీ, బట్ పర్పస్ అయితే అంతా ఒకటే. సో, జీపీఎస్ ట్రాకింగ్ కోసమే వీటిని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు క్రిమినల్స్‌ని పట్టుకోవడానికి ఇప్పుడు చూడండి క్రిమినల్స్ పట్టుకోవడం ఇప్పుడు మొబైల్ ఫోన్ మనం ఎవరితోన్నా మాట్లాడుతూ ఉంటే లైన్‌లో ఉన్నట్టే ఆ మొబైల్ నంబర్ అనేది ఎక్కడి నుంచొచ్చింది, ఏ నెట్‌వర్క్ నుంచొచ్చింది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఇట్లా చాలా ఫాస్ట్‌గా కనిపెట్టేస్తున్నారు. అదంతా కూడా శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. వాటికి సంబంధించిన శాటిలైట్స్‌నే నావిక్ శాటిలైట్స్ అనేసి మనం పిలుస్తామనమాట. ఓకేనా? అది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ ఆర్ యూజింగ్ ఇన్ రీయూజబుల్ రాకెట్? రీయూజబుల్ రాకెట్‌లో ఈ క్రింది ఏ టెక్నాలజీని వినియోగిస్తున్నారు? స్క్రామ్‌జెట్ ఇంజిన్, హైపర్సోనిక్ స్పీడ్ కంట్రోలర్, సేఫ్ ఆటోనామస్ ల్యాండింగ్. సో, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో, ఆల్రెడీ నేను దీని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రీయూజబుల్ రాకెట్స్‌ని. సో, రీయూజబుల్ రాకెట్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనంటే పేరులోనే ఉంది గదా! ఇప్పుడు మనం ఏ రాకెట్‌నైనా సరే ఒకసారి స్పేస్‌లోకి మనం లాంచ్ చేసేస్తే, సో, ఆ రాకెట్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి విడిపోయి కింద పడిపోతాయి. ఎలాగో అవన్నీ వేస్టే. దాని తర్వాత వాటి యొక్క స్పేర్ పార్ట్స్‌ని కలెక్ట్ చేసుకొని వేరే రాకెట్స్‌లో యూజ్ చేస్తాం తప్ప, ఎగ్జాక్ట్ అదే రాకెట్‌నయితే మనం యూజ్ చేయలేం కదా! సో, అదే రీయూజబుల్ రాకెట్ అనుకోండి. ఒకసారి స్పేస్‌లోకి దాన్ని లాంచ్ చేసేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా దాన్ని మళ్ళీ మనం ల్యాండ్ మీదకి తీసుకొనొస్తే ఇంకొక ఎక్స్‌పెరిమెంట్‌లో కూడా అదే రాకెట్‌ని మనం యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, సో, రాకెట్‌ని తయారు చేయడానికి కావాల్సిన బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. టైం కూడా సేవ్ అవుతుందనమాట. సో, దానికోసం మనము రీయూజబుల్ రాకెట్స్‌ని యూజ్ చేస్తారు. యాక్చువల్లీ ఇందులో యూజ్ చేసే టెక్నాలజీస్ ఏవి అనంటే, ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని టెక్నాలజీస్‌ని యూజ్ చేస్తారండి. సో, స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఒకటి వాడాలి. హైపర్‌సోనిక్ స్పీడ్ కంట్రోలర్ వాడాలి. సేఫ్ ఆటోనామస్ ల్యాండింగ్ గూడా చేయాలి. ఈ 3 చేస్తేనే రీయూజబుల్ రాకెట్ అనేది సక్సెస్‌గా ల్యాండ్ మీదకొస్తుందనమాట. సో, ఇప్పుడు చూడండి రాకెట్ అనేది బిలో 1 మాక్, లెస్ థాన్ 1 మాక్ స్పీడ్‌తో గన వెళ్తే వాటిని మనము సబ్‌సోనిక్ స్పీడ్ అనేసి పిలుస్తాం. వాటినేమంటారంటే సబ్‌సోనిక్ స్పీడ్ అంటాం. బిలో 1 మాక్. అలా కాకుండా 1-5 మాక్ స్పీడ్‌తోని రాకెట్స్ వెళ్తే వాటిని మనము సూపర్ సోనిక్ స్పీడ్ అనేసి పిలుస్తాము. అలా కాకుండా మోర్ థాన్ 5 మాక్ స్పీడ్‌తోని రాకెట్ వెళ్తే వాటిని మనము హైపర్ సోనిక్ స్పీడ్ అనేసి మనం పిలుస్తాము. ఓకేనా? మోర్ థాన్ 5 మాక్ స్పీడ్ ఉంటే హైపర్ సోనిక్, 1-5 మాక్ మధ్యలో ఉంటే సూపర్ సోనిక్, 1 మాక్ కంటే తక్కువ ఉంటే సబ్‌సోనిక్ అని పిలుస్తాం. ఇక్కడ స్క్రామ్‌జెట్ ఇంజిన్ అంటే ఏందంటే, ఇదొక కొత్తగా డెవలప్ చేసిన ఒక ఇంజిన్ అండి. ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ని మనం రీయూజబుల్ రాకెట్స్‌లోనే యూజ్ చేస్తాము. ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే, సో, ఈ ఇంజిన్‌ని సో, ఫస్ట్ మనం ఇది కూడా 3 స్టేజెస్ ఇంజినే. రీయూజబుల్ రాకెట్ కూడా 3 స్టేజెస్ ఇంజినే. సో, పైన స్టేజ్ ఏదైతే ఉందో పెలోడ్ కింద, ఈ పెలోడ్ కింద ఈ ఈ ఇంజిన్ ఉంది కదా! పెలోడ్ కింద ఉంది కదా! ఈ ఇంజిన్. ఈ ఇంజిన్‌లో మనము స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ని వాడతామనమాట. ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్ అనేది లాంచ్ చేసిన తర్వాత గాల్లో వెళ్ళేటప్పుడు ఇదేం చేస్తుంది అనంటే, గాలిలో ఉన్న ఆహ్, గాలిని తీసుకొని ఐ మీన్ గాలిలో ఉన్న ఆక్సిజన్‌ని కలెక్ట్ చేసుకొని, ఈ గ్యాస్ ఫార్మ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని లిక్విడ్ ఫార్మ్‌లోకి మార్చుకుంటది. దాన్నే ఎల్ఓఎస్ అంటాం. లిక్విడ్ ఆఫ్ ఆక్సిజన్ అని పిలుస్తాం. సో, గ్యాస్ ఫార్మ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని లిక్విడ్ ఫార్మ్‌లోకి మార్చుకుంటది. లిక్విడ్ ఫార్మ్‌లోకి మార్చుకొని ఆక్సిడైజర్‌గా ఉపయోగించుకొని, అందులో ఉన్న ఫ్యూయల్‌ని బర్న్ చేసి రాకెట్‌ని ముందుకు తీసుకెళ్తుందనమాట. అంటే దీనివల్ల ఈ రాకెట్‌లో నువ్వు స్పెసిఫిక్‌గా ఒక ఆక్సిడైజర్‌ని వాడాల్సిన అవసరం లేదు. దానంతకదే గాల్లో ఉన్న ఆక్సిజన్‌ని తీసేసుకొని, ఆక్సిడైజర్‌గా మార్చుకొని, లిక్విడ్ స్టేట్‌లోకి మార్చుకొని రాకెట్ అనేది ముందుకెళ్తుంది. అలాంటి ఒక టెక్నాలజీ ఉన్న రాకెట్‌ని మనం ఏమని పిలుస్తాము అనంటే, సో, స్క్రామ్‌జెట్ ఇంజిన్ అని పిలుస్తాం. దీన్నే ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారండి. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ. సో, మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ ఉన్న రాకెట్‌ని ఎందులో యూజ్ చేస్తాము అనంటే, రీయూజబుల్ రాకెట్స్‌లో యూజ్ చేస్తాము అనేసి చెప్పొచ్చు. సో, దీన్నే మనము ఏటీవీ అని కూడా అంటారు. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ అని పిలుస్తారు. ఏటీవీ వెహికల్ అన్నా, రీయూజబుల్ రాకెట్ అన్నా ఒకటే. ఏటీవీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్. ఏంది స్క్రామ్‌జెట్ ఇంజిన్ అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు కదా! సో, దట్ ఈస్ ఏటీవీ. అండ్ రీయూజబుల్ రాకెట్ అంటే ఏంటంటే, తిరిగి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి, రీయూజబుల్ రాకెట్ అంటారు. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అనేది అందులో ఉంటది. సో, ఇదొక అడ్వాన్స్డ్ అన్నమాట.
సో తర్వాత హైపర్‌సోనిక్ స్పీడ్ అండి. ఎప్పుడైనా సరే రాకెట్ అనేది రీయూజబుల్ రాకెట్ స్పేస్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాకెట్ శాటిలైట్‌ని వదిలేసి తిరిగి మళ్ళీ భూమి మీదకొస్తూ ఉంటుంది కదా! సో, తిరిగి మళ్ళీ భూమి మీదకొచ్చేటప్పుడు అది హైపర్‌సోనిక్ స్పీడ్‌తోనే వస్తది. హైపర్‌సోనిక్ స్పీడ్ అంటే ఏంటంటే మోర్ థాన్ 5 మాక్ స్పీడ్‌తోనే వస్తుంది. సో, వచ్చేటప్పుడు భూమి మీదకొచ్చేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ దాన్ని ఇంకా స్పీడ్‌గా పుల్ చేస్తదనమాట. ఒకేసారి వచ్చి ఢమ్ అని కింద పడిపోతే క్రాష్ అయిపోతది కదా! సో, అప్పుడు ఏం చేయాలి అనంటే, సో, ఈ హైపర్‌సోనిక్ స్పీడ్‌ని మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలనమాట. హైపర్‌సోనిక్ స్పీడ్‌ని కంట్రోల్ చేసి వెహికల్ అనేది సేఫ్ ల్యాండింగ్ దీనికొక పారాచూట్ ఉంటదండి. ఎప్పుడైతే అది భూమి మీదకొస్తూ ఉంటదో, పారాచూట్ ఓపెన్ అయ్యి, సో, చాలా స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకొని స్మూత్‌గా లో స్పీడ్‌తోని భూమి మీదకొచ్చి ల్యాండ్ అవుతుందనమాట. సో, అలాంటి దాన్ని మనం ఏమంటామంటే హైపర్‌సోనిక్ స్పీడ్ కంట్రోల్ అని పిలుస్తారు. అండ్ సేఫ్ ఆటోనామస్ ల్యాండింగ్. సేఫ్ ఆటోనామస్ ల్యాండింగ్ అంటే భూమి మీద మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ అవ్వడం. సో, ఈ 3 పద్ధతులను గన పాటిస్తే, ఈ 3 టెక్నాలజీస్‌ని గన రీయూజబుల్ రాకెట్స్‌లో యూజ్ చేస్తే, సో, రీయూజబుల్ రాకెట్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా మనకు స్పేస్‌లోకి వెళ్లి రాకెట్‌ని వదిలేసి మళ్ళీ సేఫ్‌గా కిందకొచ్చేస్తే, తిరిగి మళ్ళీ వాటినే మనం ఇంకోసారి కూడా లాంచ్ చేయొచ్చు అనేసి మనం చెప్పొచ్చు. ఇవి ఒక టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ రాకెట్స్ అనేసి మనము చెప్పొచ్చనమాట. ఓకేనా? సో, యాక్చువల్లీ ఈ రీయూజబుల్ రాకెట్స్‌ని ఫస్ట్ టైమ్ మన ఇస్రో 2016లో వీటిని పరీక్షించిందండి. ఓకేనా? 2016లో వీటిని పరీక్షించిందనమాట సక్సెస్‌ఫుల్‌గా. సో, 5 సెకండ్స్ పాటు 5 సెకండ్స్ పాటు 400 కిలోమీటర్ ఆర్బిటార్‌లోకి తీసుకొనెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొనొచ్చింది. లోయర్ ఎర్త్ ఆర్బిటార్‌లోకి తీసుకొనెళ్ళి తీసుకొచ్చింది. 2016లో పరీక్షించింది. కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ల్యాండర్ లాంచ్డ్ ఇన్ చంద్రయాన్-3? చంద్రయాన్-3లో ప్రయోగించిన ల్యాండర్ పేరేంటి? సతీష్ ధావన్, విక్రమ్, ప్రజ్ఞ, చంద్రయాన్-3. సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో, చంద్రయాన్-3లో మనం ప్రయోగించిన ల్యాండర్ పేరు. సో, ల్యాండర్ తెలుసు కదా! చంద్రయాన్-3లో మనం ల్యాండర్స్‌ని గూడా యూజ్ చేసాం. సో, 1 సెకండ్ టైమ్ ఇస్తాను. ఆన్సర్ గెస్ చేసి చెప్పండి. ఓకే. సో, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ల్యాండర్ లాంచ్డ్ ఇన్ చంద్రయాన్-3? సో, చంద్రయాన్-3లో ప్రయోగించిన ల్యాండర్ పేరేమిటి అనంటే, ల్యాండర్ వచ్చేసి విక్రమ్ అండి. ఓకేనా? ల్యాండర్ వచ్చేసి విక్రమ్. సో, విక్రమ్ అనే ల్యాండర్‌ని మనం చంద్రయాన్-3లో ప్రయోగించాం. ఒక్క నిమిషం. నేను ఇమేజ్ కనపడుతుందా కరెక్ట్‌గా? ఇక్కడున్న ఇమేజ్ ఇంకొంచెం ఇక్కడికి జరుపుతాను. ఓకే. ఇప్పుడు ఓకే గదా! సో, చంద్రయాన్-3లో మనం ఉపయోగించిన ల్యాండర్ పేరొచ్చేసి విక్రమ్ ల్యాండర్ అన్నమాట. సో, అదే రోవర్‌ని ఏం యూజ్ చేసామంటే ప్రజ్ఞ అనే రోవర్‌ని యూజ్ చేసాం. సో, రోవర్ పేరొచ్చేసి ప్రజ్ఞ, ల్యాండర్ పేరొచ్చేసి విక్రమ్. సో, ఇక్కడ ఒక ఇది ఉంది చూసారా ఈ మిషన్? దీన్నే మనం ల్యాండర్ అని పిలుస్తాము. ఇది ఇది చంద్రయాన్-3 ల్యాండర్ అన్నమాట. సో, చంద్రుడి యొక్క సౌత్ పోల్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయింది. యాక్చువల్లీ చంద్రుడి యొక్క సౌత్ పోల్‌లో ఫస్ట్ టైమ్ సేఫ్ ల్యాండింగ్ జరిగిన కంట్రీ ఏది అనంటే మన ఇండియా. ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా సేఫ్ ల్యాండ్ జరగలేదు. చంద్రుడి మీదకి వెళ్ళే ప్లేస్‌లో మన ఇండియా 7థ్ ప్లేస్‌లో ఉంది. ఓకే. 7థ్ ప్లేస్‌లో ఉంది. అంటే చంద్రుడి మీద ల్యాండ్ అయిన దాంట్లో 4థ్ ప్లేస్‌లో ఉంది. అండ్ సౌత్ పోల్‌లో ల్యాండ్ అయ్యే దాంట్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఓకే. చంద్రుడి మీద సౌత్ పోల్‌లో ల్యాండ్ అయిన కంట్రీస్‌లో మన ఇండియా అనేది ఫస్ట్ కంట్రీ అండి. సేఫ్ ల్యాండింగ్ జరిగింది. సో, విల్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. సో, విక్రమ్ వచ్చేసి ల్యాండర్ పేరు. ప్రజ్ఞ వచ్చేసి రోవర్ పేరండి. సో, ఇక్కడ చిన్న చక్రాల్లాగా ఒక వెహికల్ ఉంది కదా! దీన్నే మనం రోవర్ అని పిలుస్తాము. సో, దీన్ని మనం ఏమంటాము అనంటే ల్యాండర్ అనేసి మనం పిలుస్తామనమాట. ఓకేనా? ఇంక పోతే చంద్రయాన్-3 మిషన్ అనేది మనం ఎప్పుడు లాంచ్ చేసామో మీకు తెలుసు. రీసెంట్‌గా 2023 14థ్ జులైన దీన్ని 14థ్ జులైన మనము చంద్రయాన్-3ని సక్సెస్‌ఫుల్‌గా మనము స్పేస్‌లోకి లాంచ్ చేయడం జరిగింది. ఏ వెహికల్ ద్వారా ఇది తీసుకెళ్ళింది అనంటే ఎల్‌వీఎం-3 ఎం4 అండి. ఎల్‌వీఎం-3 ఎం4. సో, ఎల్‌వీఎం-3 అంటే లాంచింగ్ వెహికల్ మాక్ 3
లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అందులో మిషన్ 4 అన్నమాట. లాంచింగ్ వెహికల్ మార్క్ 3 మిషన్ 4 సో వెహికల్ చంద్రయాన్ 3ని సక్సెస్‌ఫుల్‌గా స్పేస్‌లోకి తీసుకెళ్ళింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తీసుకెళ్ళిందండి. సో ఓవరాల్‌గా దీంట్లో మనకేంటంటే ల్యాండర్‌లో కొన్ని పెలోడ్స్ అండ్ రోవర్‌లో కూడా కొన్ని పెలోడ్స్ యూజ్ చేశాము. సో ల్యాండరు, రోవరు అండ్ ఇందులో ఒక ప్రొపల్షన్ మాడ్యూల్ అని ఒక కొత్త మాడ్యూల్‌ని యూజ్ చేశాం. సో ఎందుకు ప్రొపల్షన్ మాడ్యూల్‌ని ఇందులో యూజ్ చేయాల్సొచ్చింది అనంటే, యాక్చువల్లీ చంద్రయాన్ 3లో మనం ఆర్బిటార్‌ని లాంచ్ చేయలేదన్నమాట. ఎందుకు అంటే చంద్రయాన్ 2లో మనం ఆర్బిటార్‌ని పంపించాం గదా! చంద్రయాన్ 2లో పంపించిన ఆర్బిటార్ ఇంకా పైనే ఉంది. చంద్రయాన్ 2లో పంపించిన ఆర్బిటార్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే ఓన్లీ 6 మంత్స్ వరకే దాని లైఫ్ స్పాన్ ఉండేదండి. బట్ అందులో ఉన్న ఫ్యూయల్ అనేది సేవ్ అవ్వడం వల్ల దాని లైఫ్ స్పాన్ అనేది 7½ ఇయర్స్‌కి పెరిగిందన్నమాట. ఓకే. చంద్రయాన్ 3లో పంపించిన ఆర్బిటార్ లైఫ్ స్పాన్ 6 మంత్సే. బట్ అందులో ఉన్న ఫ్యూయల్ అనేది ఆదా అవ్వడం వల్ల, సేవ్ అవ్వడం వల్ల దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది 7½ ఇయర్స్‌కి పెరిగిందన్నమాట. సో, కాబట్టి అది ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. కాబట్టి చంద్రయాన్ 2లో పంపించిన ల్యాండర్ ఆర్బిటార్ అనేది పైనే ఉంది కాబట్టి చంద్రయాన్ 3లో ఆర్బిటార్‌ని పంపిలా. దాన్నే 3కి యూజ్ చేశారు. మరి చంద్రయాన్ 3లో దాని ప్లేస్‌లో ప్రొపల్షన్ మాడ్యూల్‌ని పంపించారన్నమాట. అండ్ ప్రొపల్షన్ మాడ్యూలు ప్లస్ ల్యాండరు ప్లస్ రోవరు. సో, 3 కలిపి ఓవరాల్‌గా 3900 కేజీస్ వెయిట్ ఉన్న పెలోడ్‌ని చంద్రయాన్ 3 పైకి మనము సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడి మీదకి మనము సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసామనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? సో, కాబట్టి మనకిక్కడ ల్యాండర్ పేరు అడిగారు కాబట్టి, సో, విక్రమ్ అనేది ల్యాండర్. విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదుగా ఆ ల్యాండర్‌కి విక్రమ్ అని పేరు పెట్టారండి. ఓకేనా? యెస్. ఇంకా సతీష్ ధావన్ అనేది వన్ వాస్ ద ఇస్రో చైర్మన్ అండ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది శ్రీహరికోటలో ఉంటుంది మనకు. అదొక రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేసి చెప్పొచ్చనమాట. ఓకేనా? యెస్. నెక్స్టొచ్చి చూస్ ద కరెక్ట్ స్టేట్‌మెంట్. సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఈస్ యూజింగ్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్. స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఈస్ యూజ్డ్ ఇన్ రీయూజబుల్ రాకెట్. రీయూజబుల్ రాకెట్ ట్రావెల్ విత్ హైపర్సోనిక్ స్పీడ్. స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఈస్ వర్కింగ్ విత్ ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ. సో, కరెక్ట్ ఆన్సర్ ఏదండి? సెకండ్ ఆప్షన్ కనపడుతుందా? చేసారా ఆన్సర్? సో, దీనికి చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనంటే, ఇందాకే స్క్రామ్‌జెట్ ఇంజిన్ గురించి చెప్పాను. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ని మనం రీయూజబుల్ ఓకే. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ని మనము రీయూజబుల్ రాకెట్‌లో యూజ్ చేస్తాం. అంతేనా? రీయూజబుల్ రాకెట్స్‌లో స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ని వాడతాం. సో, స్క్రామ్‌జెట్ ఇంజిన్ యొక్క టెక్నాలజీ ఏంటి మనకి? సో, స్క్రామ్‌జెట్ ఇంజిన్ అనేది గాల్లో వెళ్తూ ఉన్నప్పుడు గాలిలో ఉన్న గ్యాస్ ఫార్మ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని తీసుకొని లిక్విడ్ ఫార్మ్‌లోకి మార్చి లిక్విడ్ ఆక్సిడైజర్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో, ఈ లిక్విడ్ ఆక్సిడైజర్ అనేది ఇందులో ఉన్న ఫ్యూయల్‌ని బర్న్ చేసి రాకెట్‌ని ముందుకు నెట్టడానికి సహాయపడుతుంది. సో, కాబట్టి ఇందులో బడ్జెట్ తగ్గుతది. ఒక ఇంజిన్‌ని మనం సేవ్ చేయొచ్చు. ఫ్యూయల్‌ని గూడా మనం సేవ్ చేయొచ్చనమాట. అది స్క్రామ్‌జెట్ ఇంజిన్. దీన్నే మనం ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అని కూడా పిలిచాం. ఓకే. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అన్నాం. సో, ఇలాంటి టెక్నాలజీ అనేది యూజ్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి దీన్నే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికల్ అని కూడా పిలుస్తారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికల్. అండ్ రీయూజబుల్ రాకెట్ అనేది స్పేస్‌లోకి వెళ్ళిన తర్వాత తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు హైపర్‌సోనిక్ స్పీడ్‌తోనే వస్తుందండి. హైపర్‌సోనిక్ అంటే ఏంటంటే మోర్ థాన్ 5 మాక్ స్పీడ్‌తోని వచ్చే రాకెట్స్‌ని హైపర్‌సోనిక్ స్పీడ్ అంటాం. సో, ఇది హైపర్‌సోనిక్ స్పీడ్‌తోని ట్రావెల్ చేస్తుందనమాట. హైపర్‌సోనిక్ స్పీడ్‌ని మనం కంట్రోల్ చేసి సేఫ్ ల్యాండింగ్ అయ్యేలాగా జరగాలి. సో, కాబట్టి ఇక్కడొచ్చిన 4 ఆప్షన్స్ మనకు కరెక్ట్ గానే ఉన్నాయి కదా! ఓకే. స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఈస్ యూజింగ్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ ఏటీవీ. సో, అది కరెక్ట్. స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఈస్ యూజ్డ్ ఇన్ రీయూజబుల్ రాకెట్. రీయూజబుల్ రాకెట్స్‌నే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ అని కూడా పిలుస్తారు.
రీయూజబుల్ రాకెట్ ట్రావెల్ విత్ హైపర్‌సోనిక్ స్పీడ్. సో, హైపర్‌సోనిక్ స్పీడ్‌తోని మోర్ థాన్ 5 మాక్ స్పీడ్‌తోని ట్రావెల్ చేస్తది. ఇంజిన్ వర్క్ విత్ ఎయిర్ బ్రీత్ టెక్నాలజీ. ఎయిర్ బ్రీత్ టెక్నాలజీ అంటే గాల్లో ఉన్న ఆక్సిజన్‌ని తీసుకొని, గ్యాస్ ఫార్మ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని లిక్విడ్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేసుకొని, ఆక్సిడైజర్‌గా కన్వర్ట్ చేసుకొని బర్న్ అవుతది. సో, థ్రస్ట్ అవుతదనమాట. సో, కాబట్టి ఇక్కడున్న 4 ఆప్షన్స్ కరెక్ట్. ఏబీసీడీ అనేది మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఈ ఇమేజ్ ఉంది కదా! ఇది ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఇమేజ్ అండి. సో, ఇక్కడ నుంచి మనం రాకెట్‌ని లాంచ్ చేస్తాము. రాకెట్‌ని లాంచ్ చేస్తే స్పేస్‌లోకి ఇలా వెళ్ళి తిరిగి మళ్ళీ ఏమవుతుందంటే రిటర్న్ వస్తదనమాట ఇలాగా. ఇలా రిటర్న్ వచ్చి సేఫ్ ల్యాండ్ అవుతది. ఓకేనా? రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. ఆర్ఎల్‌విటీడీ అన్నారు చూడండి. ఆర్ఎల్‌విటీడీ అంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ అని అర్థం. ఇలా ఉంటది రాకెట్ చూడ్డానికి. స్పేస్ క్రాఫ్ట్ అది. హౌ మెనీ టైమ్స్ వాస్ జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచ్డ్? సో, జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్‌ని ఎన్ని సార్లు ప్రయోగించారు? ఓకే. మార్క్ 3. సో, జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్‌ని ఎన్ని సార్లు ప్రయోగించారు? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 3, 4, 6, 15. ఓకే. 3, 4, 6, 15 అని ఉంది కదా! ఎన్ని సార్లు ప్రయోగించారు? జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్‌ని ఇప్పటి వరకు 6 టైమ్స్ ప్రయోగించారండి. 6 టైమ్స్ లాంచ్ చేశారు. 6 టైమ్స్ లాంచ్ చేశారు. యాక్చువల్లీ జిఎస్ఎల్‌విలో మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3 అని 3 సీరీస్ ఉన్నాయి. సో, మార్క్ 3 అనేది లాస్ట్‌ది. దీన్నే ఇంకొక పేరుతో ఎల్‌వీఎం-3 అని కూడా పిలుస్తారు. ఎల్‌వీఎం-3 అంటే ఏంటంటే లాంచింగ్ వెహికల్ మార్క్ 3నే మనం ఎల్‌వీఎం-3 అని కూడా పిలుస్తారు. సో, 6 ఎక్స్‌పెరిమెంట్స్ జరిగాయి. 6 కూడా సక్సెస్ అయ్యాయన్నమాట. సో, 6 ఎక్స్‌పెరిమెంట్స్ జరిగితే 6 ఇది కూడా ఇది జిఎస్ఎల్‌వి మార్క్ 3 రాకెట్ అండి. ఈ జిఎస్ఎల్‌వి మార్క్ 3ని మనము బాహుబలి రాకెట్ అని కూడా పిలవచ్చు. లేదా ఫ్యాట్ బాయ్స్ అని కూడా పిలుస్తారు. బాహుబలి రాకెట్ లేదా ఫ్యాట్ బాయ్స్ అని కూడా ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్స్‌ని మనం పిలుస్తామనమాట. సో, 6 ఎక్స్‌పెరిమెంట్స్ ఏంటివి అనంటే, సో, ఫస్టొచ్చేసి మనకి ఫస్టొచ్చేసి నెక్స్ట్ పేజ్‌లో రాస్తాను చూడండి. నెక్స్ట్ ఒక పేజ్ యాడ్ చేసి అందులో రాస్తాను. మనకి ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది 6 ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తే 6 కూడా సక్సెస్ అయ్యాయి కదా! సో, సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్‌లో అడుగుతారు వీటి గురించి. ఏమేమి ఎక్స్‌పెరిమెంట్స్, దాని నుంచి ఏం శాటిలైట్ పంపించాము అని కూడా అడుగుతారు. సో, ఇక్కడ రాస్తున్నా చూడండి. సో, జిఎస్ఎల్వి మార్క్ 3 ఓకే. జిఎస్ఎల్వి మార్క్ 3 డి1 పేరుతో దాన్నే ఎల్‌వీఎం-3 అని కూడా అనొచ్చు. సో, జీసాట్-19 అనే ఒక శాటిలైట్‌ని 2017 జూన్ 5న లాంచ్ చేసాం. జూన్ 5న. దీని వెయిట్ ఎంత అంటే ఇది శాటిలైట్. జీసాట్-19 అనేది శాటిలైట్. దీని వెయిట్ 3136 కేజీస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇదొకటి. రెండోదొచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 3 డి2. జిఎస్ఎల్వి మార్క్ 3 డి2. దీన్ని దీని లోపల జీసాట్-29 అనే శాటిలైట్‌ని లాంచ్ చేసాము. దీని వెయిట్ 3000 ఓకే. 423 కేజీస్ ఉంటది. 3423 దీన్ని 2018 నవంబర్ 19న లాంచ్ చేసాం. ఇది కూడా సక్సెస్. మూడోదొచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 3 ఎం1. ఇది డెవలప్‌మెంటల్, ఇది మిషన్. ఎం1 మిషన్. దీని ద్వారా గుర్తుందా? చంద్రయాన్-2. చంద్రయాన్-2ని పంపించింది జిఎస్ఎల్వి మార్క్ 3 ఎం1 ద్వారానే పంపించాం. 2019 జులై 22న పంపించాం మనం. ఫస్ట్ ఆపరేషనల్ రాకెట్ ఇది. తర్వాత పేరు మార్చాం. జిఎస్ఎల్వి తీసేసి డైరెక్ట్‌గా ఎల్‌వీఎం-3 ఎం2 అన్నాం. లాంచింగ్ వెహికల్ మార్క్ 3 మిషన్ 2 అని అంటాం. దీంట్లో 36 వన్‌వెబ్ శాటిలైట్స్‌ని పంపించామండి. ఈ 36 వన్‌వెబ్ శాటిలైట్స్ ఎవరివి అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి అన్నమాట. ఎప్పుడు అంటే 2022 అక్టోబర్ 23న పంపించామన్నమాట. బ్రిటిష్ వాళ్ళ కోసం. ఓకే. ఇంటర్నెట్‌ను డెవలప్ చేసుకోవడానికి దీన్ని పంపించామన్నమాట. లోయర్ ఎర్త్ ఆర్బిటార్‌లోకి పంపించాం. ఇంటర్నెట్ కోసం. ఓకే. బ్యాండ్‌విడ్త్. నెక్స్ట్ ఎల్‌వీఎం-3 మార్క్ 3 ఎం3 మిషన్ వచ్చేసి ఇందులో 36 వన్‌వెబ్ ఓకే. 36 వన్‌వెబ్ శాటిలైట్‌ని రెండోసారి పంపించామన్నమాట. ఓకే. వన్‌వెబ్ శాటిలైట్‌ని రెండోసారి పంపించాం. సో, రెండోసారి పంపించాం. ఎప్పుడు అంటే 2023 మార్చ్ 26. మార్చ్ 26న రెండోసారి పంపించామన్నమాట. వన్‌వెబ్ ఇండియా 2 మిషన్ అంటారు దీన్నే. 36 వన్‌వెబ్ ఇండియా 2 మిషన్ అంటాం. ఇండియా 2 మిషన్ అంటాం. ఓకేనా? పైదేమో బ్రిటిష్ వాళ్ళవి. కిందేమో ఇండియా వాళ్ళవి.
నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి LVM-3M4 రీసెంట్గా చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీని లాంచ్ చేసాం 2023 జూలై 2023 జూలై 14 2023 జూలై 14. ఓకే, ఇవి 6 ఎక్స్పెరిమెంట్స్ అండి. సో జిఎస్ఎల్వి మార్క్ 3 నుంచి జరిగిన 6 ఎక్స్పెరిమెంట్ ఏవంటే ఇవి. జిఎస్ఎల్వి మార్క్ 3 D1 ఒకటి, D2, M1, M2, M3, M4. సో మీరు ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా 6 ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, 6 కూడా సక్సెస్ అయ్యాయి అనేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, ప్లస్ మార్క్ 3 చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా సౌత్ పోల్లో ఎంటర్ అయిన మన ఫస్ట్ కంట్రీ ఇండియా కాబట్టి ఈ మిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది వచ్చేసి చంద్రయాన్ 2ని లాంచ్ చేసింది జిఎస్ఎల్వి M1. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఓవరాల్గా 6 ఎక్స్పెరిమెంట్స్ జరిగితే 6 కూడా సక్సెస్ అయ్యాయి అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అది జిఎస్ఎల్వికి సంబంధించి. ఓకేనా, బాహుబలి రాకెట్ లేదా ఫ్యాట్ బాయ్స్ అని కూడా పిలుస్తారు జిఎస్ఎల్విని. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద అప్లికేషన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే ఇన్సాట్ శాటిలైట్స్ అనేసి పిలుస్తారండి. ఇన్సాట్, ఓకే, ఇన్సాట్ శాటిలైట్స్ అనేసి పిలుస్తారు. సో ఒకప్పుడు ఇన్సాట్ అనేవాళ్ళు. సో ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఇన్సాట్ కాకుండా సిఎంఎస్ శాటిలైట్స్ పేరుతో పిలుస్తున్నారు. సో ఇండియన్ ఇన్సాట్ తీసేసి సిఎంఎస్ పేరుతో పిలుస్తారు. ఒకప్పుడు ఇన్సాట్ పేరుతో పిలిచేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, టీవీ సర్వీసెస్ కదా. సో ఇప్పుడు 100% టీవీ సర్వీసెస్ అనేవి మన ఇండియా సాధించిందండి. అంటే మన ఇండియాలో ఎటువంటి మారుమూలల ప్రదేశంలో కూడా వెళ్ళి టీవీ ఆపరేట్ చేస్తే కూడా సిగ్నల్స్ వస్తాయి. మేబీ వాళ్ళకి టీవీ లేకపోతే రాదేమో కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో టీవీ సర్వీసెస్ వచ్చి 100% జియోగ్రాఫికల్ ఏరియాని మన ఇండియా కవర్ చేసింది కమ్యూనికేషన్ శాటిలైట్స్ వల్ల. డిటిహెచ్ సర్వీసెస్, డిటిహెచ్ అంటే ఏంటంటే డైరెక్ట్ టు హోమ్. డైరెక్ట్ టు హోమ్ని డిటిహెచ్ సర్వీసెస్ అని పిలుస్తామండి. సో 80% డిటిహెచ్ సర్వీసెస్ని మనం కవర్ చేసాం. ఇంకా 100%కి రాలేదు. డిటిహెచ్ వచ్చి 80% చేసాం. బట్ నార్మల్ టీవీ కేబుల్ కనెక్షన్స్ అయితే 100% చేసాం. టెలిమెడిసిన్ అండి. టెలిమెడిసిన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. సో ఇక్కడ ఒక రూరల్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఒక అర్బన్ హాస్పిటల్ ఉంది. సో రూరల్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఏదో డిసీజ్ తోని వెళ్ళాడు. ఈయన ట్రీట్మెంట్ చేశాడు. ఆ ట్రీట్మెంట్‌కి సరైన ఎక్విప్‌మెంట్ ఆయన దగ్గర లేదు. ఏ మెడిసిన్ వాడాలి, ఏంటి తెలియక రూరల్ కదా! రూరల్‌లో ఎక్విప్‌మెంట్స్ సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు వీళ్ళేం చేస్తారంటే అర్బన్‌లో కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కొంచెం పెద్ద ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్స్ ఉంటారు. వీళ్ళ దగ్గర ఒక యాంటీనా ఉంటది. వీళ్ళ దగ్గర ఒక యాంటీనా ఉంటది. పైన శాటిలైట్ ఉంటది. ఈ శాటిలైట్ కమ్యూనికేషన్‌తో హెల్ప్ తీసుకొని వీళ్ళతో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఈ పేషెంట్ యొక్క రిపోర్ట్స్ పంపించి ఈ పేషెంట్ యొక్క కండిషన్ చెప్తే వీళ్ళకి సజెస్ట్ చేస్తారు. మీ దగ్గర ఎక్విప్‌మెంట్ లేకపోతే పలానా మెడిసిన్ ఇవ్వండి. ఆ మెడిసిన్ 24 అవర్స్ వరకు పనిచేస్తుంది. ఆలోపు ఏదైనా ఒక వెహికల్, అంబులెన్సో మాట్లాడుకొని పేషెంట్‌ని మా దగ్గర పంపియండి. మా దగ్గర ఎక్విప్‌మెంట్ ఉంది. సో మేము మంచిగా ట్రీట్ చేస్తాము అని చెప్తారు. సో అట్లా కొన్ని సలహాలు, సజెషన్‌లు తీసుకోవడానికి కూడా శాటిలైట్ బేస్డ్ వర్క్ చేస్తాయి. అలాగే ఊర్లలో మనకేంటంటే మొబైల్ మొబైల్ 104 వెహికల్స్ ఉంటాయి చూడండి. సో రూరల్ ఏరియాస్‌లో ఊరూరా వెళ్ళి కొన్ని మెడికల్ కొన్ని మెడికల్ టెస్ట్‌లు చేస్తారు. బీపీ టెస్ట్‌లు, షుగర్ టెస్ట్‌లు, మోకాళ్ళ నొప్పులకని పెద్దోళ్ళకి టాబ్లెట్‌లు ఇచ్చిపోతారు. వెయిట్ చెక్ చేస్తారు. బ్లడ్ టెస్ట్‌లు చేస్తారు. ఈ మధ్య ఆ బస్‌లోనే ఐ ఆపరేషన్స్, ఐ సర్జరీలు కూడా చేసేస్తున్నారనమాట. ఆ బస్ మీద కూడా ఒక యాంటీనా ఉంటది. సో శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌తో కనెక్ట్ అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు. సో అట్లా టెలిమెడిసిన్ కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇంకా వీసాట్ అంటే ఏంటంటే వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ సర్వీసెస్ అని అంటాము. ఇవి కూడా కమ్యూనికేషన్ శాటిలైట్‌కి సంబంధించి వన్ ఆఫ్ ద అప్లికేషన్ అండి. ఇవి అందరూ యూజ్ చేయరు. ఎవరు యూజ్ చేస్తారంటే ఎవరైనా బాగా సీక్రెట్ మిషన్స్ ఉంటాయి చూసారా? అంటే ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కావచ్చు, లేకపోతే మిలిటరీ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, ఫినాన్షియల్ ఇండస్ట్రీస్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్‌ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఈ ఎస్‌బీఐకి చాలా సబ్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ ఎస్‌బీఐకి సంబంధించి ఏదో మనీ ఇన్ఫర్మేషనో, సమ్ ట్రాన్సాక్షన్స్ గురించి ఈ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచ్ అయినా ఇంకో బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకోండి ఒకవేళ. సో సేఫ్‌గా వెళ్ళాలి. మధ్యలో హ్యాకర్స్ ఎవరు హ్యాక్ చేయకుండా
ఈ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ సేఫ్‌గా వెళ్ళాలి. మధ్యలో హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీ నువ్వు నేను వెళ్లి దూరడానికి లేదు. సో, అట్లా సీక్రెట్‌గా డేటాని సేఫ్‌గా పంపించడం కోసము సో, ఈ వీసాట్ అనే అప్లికేషన్స్‌ని యూజ్ చేస్తారనమాట. ఈ వీసాట్ సర్వీసెస్ ఇలాంటి సీక్రెట్ మిషన్స్ కోసం యూజ్ చేస్తారు. ఇది కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్‌కి సంబంధించింది. కాబట్టి ఇక్కడున్న అన్ని ఆప్షన్స్ కూడా మనకు కమ్యూనికేషన్ శాటిలైట్‌కి సంబంధించి ఒక అప్లికేషన్స్. కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అవుతుందనేసి చెప్పొచ్చు. ఓకే. ఇది ఉంది చూడండి. మొబైల్ మెడిసిన్ ఇదే. దీని మీద కూడా ఇక్కడ యాంటీనా ఉంది చూసారా? యాంటీనా. ఓకే. శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇందులో ట్రీట్మెంట్ చేస్తారు. మొబైల్ మెడిసిన్. చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కి ఇలాంటి అంబులెన్స్‌లుంటాయి. నిమ్స్, ఎయిమ్స్ అలాంటి వాటన్నిటికి యాంటీనా గూడా ఉంటది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఎమర్జెన్సీగా వెళ్ళాలి అనంటే షార్ట్‌కట్ రూట్స్ గూడా చెప్తది. ట్రాఫిక్ లేని రూట్స్ అన్నీ గూడా చెప్తాయి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ఔట్ ద అప్లికేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అప్లికేషన్స్ వచ్చి ఇందాక కమ్యూనికేషన్ చెప్పాం. ఇప్పుడు ఎర్త్ అబ్జర్వేషన్. ఎర్త్ అబ్జర్వేషన్ అంటే భూమిని పరిశీలించే శాటిలైట్స్‌ని ఎర్త్ అబ్జర్వేషన్ అంటాం. అప్లికేషన్స్ తెలుసుకోవాలి. అంటే ఎందుకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వెందుకు అసలు ఎర్త్‌ని అబ్జర్వ్ చేయాలి? నీకు తెలియాలి గదా! ఎందుకు చేయాలో? అందుకు అప్లికేషన్స్. సో, ఇండియాస్ ఫారెస్ట్ ఫైర్. ఇండియాస్ ఫారెస్ట్ ఫైర్ అంటే అడవులలో ఇప్పుడు కార్చిచ్చు జరుగుతది తెలుసా? ఎండాకాలంలో ఎండలు ఎక్కువైపోతే, ఉష్ణోగ్రతలు ఎక్కువైపోవడం వల్ల అందులో ఉన్న మొక్కలన్నీ కూడా చనిపోతాయి. మొక్కలన్నీ చనిపోవడం వల్ల ఏమవుతుంది అనంటే, సో, ఎండకి తట్టుకోలేక మొక్కలేంటంటే వాటిల్లో వాటికి మంటొచ్చేస్తది. అంటుకుపోతాయన్నమాట. దాన్నే కార్చిచ్చు అంటారు. అలా అంటుకుపోవడం వల్ల చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న మొక్కలు, మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటివి చాలా చనిపోతాయి. ప్లస్ భూమి భూమి గూడా బాగా వేడెక్కిపోయి కొన్ని రోజుల వరకు పంటలు మొక్కలనేది మొలవకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే. శాటిలైట్ ద్వారా అవి అబ్జర్వ్ చేస్తారు. సో, ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? రీజన్ ఏంటి? అలా జరగకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అవన్నీ తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తారు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్‌ని. అది వన్ ఆఫ్ ద అప్లికేషన్. నెక్స్ట్ ఫజల్ అండి. ఫజల్ అంటే ఫోర్‌కాస్టింగ్ అగ్రికల్చర్ ఔట్‌పుట్‌ని ఫజల్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మనకు రబీ సీజన్‌లో, ఖరీఫ్ సీజన్‌లో పంటలు పండుతాయి. ఆ పంటలు పండక ముందే వాటి నుంచి ఎంత దిగుబడి వస్తుందో ముందే తెలుసుకోవాలి. ముందే ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు దేశ జనాభా ఒక 100 క్రోర్స్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 100 క్రోర్స్ ఉన్నారు. కానీ ఈ సంవత్సరంలో మనకు పండే పంటలు ఒక 70 క్రోర్స్ జనాభాలకు మాత్రమే సరిపోతుంది. మిగతా 30 క్రోర్స్ జనాభాలు ఏం జేయాలి? అంటే ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ స్కేర్సిటీ వస్తే సో వీళ్ళకి ఫుడ్‌ని ఎలా ఫుల్‌ఫిల్ జేయాలి అనంటే డ్యూ టు సమ్ జెనెటిక్ ఇంజినీరింగ్ అనే ప్రాసెస్ ద్వారా బయోటెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్‌గా కొన్ని ఫుడ్ అంటే వెజిటబుల్స్‌ని, ఫ్రూట్స్‌ని సృష్టిస్తారు. సృష్టించి వీళ్ళందరికీ సప్లై చేస్తారనమాట. ఆ పర్పస్‌లో ముందుగానే తెలుసుకుంటే సో ఆకలి బాధ తప్పించి నెక్స్ట్ ఆల్టర్‌నేట్ అనేది ఆలోచించొచ్చు. అట్లా ఫజల్ అనే కార్యక్రమం కూడా దీని వన్ ఆఫ్ ద అప్లికేషన్. తర్వాత ఇండియాస్ ఫారెస్ట్ ఫైర్ ఇందాక చెప్పిందే. అండ్ పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ మ్యాపింగ్ అండి. సో, పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ అనంటే సో, ఓషన్ సాట్స్ అనే శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తాం. వాటిని ఎర్త్ అబ్జర్వేషన్ అనే పిలుస్తాం. సముద్రాలలో మనకేంటి అనంటే వీళ్ళు గ్రీనరీ గురించి సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో గ్రీనరీ బాగా ఉందనుకోండి. చెట్లు బాగా ఉన్నాయి. మొక్కలు బాగున్నాయి. ఇక్కడ గ్రీనరీ తక్కువుంది. అంటే ఇక్కడ మొక్కలెక్కువుంటే గ్రీన్ కలర్ కనపడుతుంది. కలర్ మానిటర్ ఉంటుంది ఒక డివైజర్ దాంట్లో. అది కనపడతదనమాట. మొక్కలెక్కువున్నాయంటే దానర్థం జంతువులు తక్కువున్నాయి. మొక్కలు తక్కువున్నాయనంటే దానర్థం జంతువులెక్కువున్నాయి. ఎందుకంటే ఆ జంతువులంటే ఆక్వాటిక్ యానిమల్స్ అంటే ఫిషెస్, ప్రాన్స్ అవి. ఎక్కువుండడం వల్ల చిన్న చిన్న మొక్కలన్నిటిని తినేసినాయి. తినేసినాయి కాబట్టి అక్కడ మొక్కలు లేవు. సో, జంతువులెక్కువున్నట్టు. ఇక్కడ మొక్కలెక్కువున్నాయంటే జంతువులు తక్కువున్నట్టు. సో, ఈ కలర్‌ని ఐడెంటిఫై చేసి శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తది. పలానా ఈ ప్లేస్‌లో మొక్కలు చాలా తక్కువున్నాయి. అంటే దానర్థం ఫిషెస్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో, కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్రోకి పాస్ చేస్తే ఇస్రో గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ ఏం చేస్తదంటే చేపలు పట్టే జాలర్లుంటారు కదా! వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఒస్తది. సో, శాటిలైట్ చెప్పింది ఇక్కడ మొక్కలు తక్కువున్నాయంట. అంటే మేబీ జంతువులెక్కువుండొచ్చు. అక్కడికెళ్లి ఫిషింగ్ చేయండి. మీకు చేపలు బాగా దొరుకుతాయి అని చెప్తారు. అట్లా ఫిషింగ్ జోన్స్‌ని కనిపెట్టడానికి కూడా శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తారు. సో, కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని అప్లికేషన్స్ కూడా ఎర్త్ అబ్జర్వేషన్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? అవి. అవి అండి ఇవాళటి సమ్ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, మిగిలినవి నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి సంబంధించి మనకు ప్రిలిమ్స్‌కి మాత్రం ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. జనవరి 6థ్ సో, ప్రిలిమ్స్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో
ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్‌కి సంబంధించి ఒక కొత్త బ్యాచ్ జనవరి 6న స్టార్ట్ అవ్వబోతుంది. సో, Y816 అనే కోడ్‌ని యూజ్ చేయండి. మీకు మోర్ డిస్కౌంట్ అనేది వస్తుంది. Y816 కోడ్‌ని యూజ్ చేస్తే సో, మీకు 15% డిస్కౌంట్ అనేది Y816 కోడ్‌ని యూజ్ చేస్తే వస్తుంది. ఓకేనా? అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 వాళ్ళకు మెయిన్స్‌లో ఉంది కాబట్టి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్స్‌లో రెగ్యులర్ కంటెంట్ ప్లస్ పీవైక్యూస్ అన్నీ ఉంటాయి. సో, ప్రస్తుతానికైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ మీద టార్గెట్ చేయండి. ఇంకా ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి. గ్రూప్ 1లో ప్రిలిమ్స్‌లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి సో, ప్లీజ్ ఫోకస్ ఆన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. సో, ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో ఆ డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థాంక్ యూ.